హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీనివాస్ ఫిలిం జల్సా. ఉన్నది ఉన్నట్టు చెప్పే మీ శ్రీనివాస్. మనకు తెలుసు, నిన్నటి ఎపిసోడ్లో దీప్తికి నాని వార్నింగ్ లాంటిది ఇచ్చాడు. ఎందుకంటే ఏ ఇష్యూలో అయినా సరే ఒక గేమ్లా ఆడాలి తప్ప మీరు ప్రొఫెషనల్గా ఏదైనా చేయొచ్చు, కానీ పర్సనల్ అబ్యూజింగ్ మాత్రం చేయకూడదు అంటూ దీప్తికి వార్నింగ్ ఇచ్చాడు. దీప్తి చాలా కన్ఫ్యూజ్ అయింది మొదట్లో. నేను ఎవరిని పర్సనల్ అబ్యూస్ చేయలేదండి, అసలు ఎక్కడ జరిగింది, ఏం జరిగింది అని నాని అడిగితే, మీరు కౌశల్ను పర్సనల్ అబ్యూస్ చేశారు, గుర్తుకు తెచ్చుకోండి అన్నప్పుడు వాళ్ళ మిస్సెస్ గురించి ఆవిడ ఓపికకు మొక్కాలి అని మీరు అన్నారు, అంటే పర్సనల్ అబ్యూజింగ్కి వెళ్ళొద్దు, ఆవిడ దేవత అని అనడం. అంటే దీప్తి చెప్పడం ఏంటంటే, నేను ఆమె పేషెన్సీ గురించి మాట్లాడాను, సో ఆమెకున్న ఓపిక, ఆమెకున్న ఓపిక గురించి నేను మాట్లాడడం జరిగింది తప్ప ఆయనను ఒక అంటే ఆమెను ఒక గ్రేట్ ఉమెన్గా నేను చెప్పాను తప్ప నేను అబ్యూజింగ్ వర్డ్స్ అయితే నేను వాడలేదు అంటూ తన ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది. కానీ ఏదైనా ఒక గేమ్లో భాగంగా ప్రొఫెషనల్గా గేమ్ పరంగా ఆయన ఏదైనా చేయొచ్చు మీరు, కానీ ఇలా పర్సనల్ లైఫ్లోకి ఎవరిని కూడా అదే మీ విషయంలో కూడా మీ హస్బెండ్ విషయంలో మీ హస్బెండ్ని ఏమన్నా అంటే మీకు ఎలా ఉంటుందో మీకు చెప్పనక్కర్లేదు. సో అందుకని పర్సనల్గా ఎవరు కూడా అలా వాటి జోలికి వెళ్ళొద్దు అంటూ దీప్తికి నాని కొంచెం స్ట్రాంగ్గానే చెప్పాడు. దీప్తి కూడా సారీ చెప్పడం జరిగింది. అలాగే అంటే ఇంకోసారి ఇలా జరగదు అంటూ కూడా చెప్పడంతో పర్సనల్గా వెళ్ళలేదు. తర్వాత కౌశల్కి మరి ఏం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంది అనేది మనకు రేపటి ఎపిసోడ్లో తెలుస్తుంది. కానీ ఏదైనా సరే, అది కౌశల్నైనా సరే ఇంకెవరినైనా సరే, పర్సనల్గా ఇది గేమ్లానే చూడాలి తప్ప పర్సనల్గా వెళ్ళకూడదు అన్నది మాత్రం ప్రేక్షకుల అభిప్రాయం కూడా. సో ఎట్టి పరిస్థితుల్లో ఏ హౌస్మేట్ అయినా సరే పర్సనల్గా ఏం జరిగినా అది వెళ్ళకూడదు అనేది 100% నాని చేసింది ఇక్కడ కరెక్ట్ అని అనిపిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ. దిస్ ఇస్ శ్రీనివాస్ సైనింగ్ ఆఫ్.